రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రతతో ప్రజలు తగిన జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆనందరాజ్ తెలిపారు. శరీరం పూర్తిగా డైహైడ్రేషన్కు గురి అయితే హీట్ స్ట్రోక్ వచ్చే తర్వాత గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా గుండె వ్యాధులు, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హీట్ స్ట్రోక్తో గుండెకు ప్రమాదం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై సిద్దిపేటలోని అవిషయ్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ డాక్టర్ ఆనందరాజ్ మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతున్నందున రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో వృద్ధులు, పిల్లలు బయటికి రాకూడదని, కేవలం ఉదయం, సాయంత్రం సమయాలలో మాత్రమే పనులు పెట్టుకోవాలని సూచించారు. హీట్ స్ట్రోక్ వచ్చిన వారిని మొదటగా చల్లని ప్రదేశాలకు తీసుకువెళ్లాలని, ఆ తర్వాత తడిబట్టతో తుడవాలని తెలిపారు. ఒకవేళ అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని అన్నారు. హైదరాబాద్ తరహాలో అన్ని వస్తువులతో చికిత్స అందిస్తున్నామని, ఎండాకాలంలో ఏవైనా సమస్యలు ఉంటే అత్యవసర సేవలు అందిస్తామని తెలిపారు. ఈరోజు మెయిన్ ఇంట్రడక్షన్ ఏమంటే మనము కార్డియాక్ హాస్పిటల్ స్టార్ట్ చేసినాము. 15 days అయింది. ప్యూర్ కార్డియాక్ హాస్పిటల్. దీంట్లో నేను 24 hours అవైలబుల్ ఉంటాను. దీంతో పాటు మేజర్ టెస్ట్లు, ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీస్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను ఒక 15 years అయింది కార్డియాలజిస్ట్ ప్రాక్టీస్ నుంచి స్టార్ట్ చేయడం. దాంట్లో సిద్దిపేటలోనే దాదాపు 5 years వర్క్ చేశాను. సిద్దిపేటలోనే 2500 ప్రొసీజర్స్ దాకా చేశాను. సిద్దిపేటలోనే 680 దాకా స్టెంట్ ప్రొసీజర్స్ చేశాను. 30 దాకా పేస్ మేకర్స్ చేశాను. సో రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఒక 10-15 years నుంచి చేస్తున్నప్పుడు దాదాపు 10,000 దాకా పీటీసీ స్టెంట్ ప్రొసీజర్స్ చేశాను. సో ఓన్లీ ప్యూర్ కార్డియాక్ సర్వీస్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమంటే తొందరగా పేషెంట్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. 24 hours సర్వీస్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ డిలే ఉండకుండా ఉంటుంది. చాలామందికి చెస్ట్ పెయిన్ అంటే తర్వాత డాక్టర్ చూడడం, మిస్ కావడం ఇలాంటివి ఉండదు. సో మీదనే రెసిడెన్స్ ఉంది. 24 hours ఎమర్జెన్సీగా అటెండ్ కావడము, తక్కువ ఖర్చుతో వైద్యం చేయడము, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇప్పుడు యాంజియోగ్రామ్ తర్వాత ఐవర్స్, ఓసిటీ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని పేషెంట్కు ట్రీట్మెంట్ అందించడము, ఇలాంటివన్నీ చేద్దామని ఈ సెంటర్ స్టార్ట్ చేసాం. ఎక్కడైనా ఎండ తీవ్రత, హీట్ స్ట్రోక్ ఎవరైనా బారిన అయితే కంపల్సరీ బాడీ కూల్ చేయడం, చల్లని ప్రదేశానికి తీసుకుపోవడం, వాటర్ స్ప్రే చేయడం, ఓరల్ లిక్విడ్స్ కానీ ఇవ్వడం. ఒకవేళ అన్కాన్షియస్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం, బాడీ కంపల్సరీ తడిగుడ్డతో తూడ్చడం. సో దీనివల్ల బాడీ టెంపరేచర్ అనేది తగ్గియాల్సి వస్తుంది. టెంపరేచర్ నార్మల్గా ఫీవర్ ఉన్నప్పుడు 102, 103 వస్తుంది. అలానే హీట్ స్ట్రోక్ వస్తే 104, 105, 106 టెంపరేచర్స్ వచ్చి అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువగా సివియారిటీ ఉంటే కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుంది. హీట్ స్ట్రోక్ తోటి కోమలైనా వెళ్ళొచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అయినా రావచ్చు.